వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోరుకొండ మండలం కాపవరం గ్రామ పంచాయతీ గణేష్ నగర్ కాలనీ ప్రభుత్వం వారిచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము. సుమారు 150 కుటుంబాల వారం మా కాలనీ నుండి బయటకు వెళ్లడానికి సరైన మెయిన్ రోడ్ సౌకర్యం లేక గత 15 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. అనేక సార్లు అధికారులకు, స్థానిక శాసనసభ్యులకు మా రోడ్డు సమస్యను పరిష్కరించమని వేడుకోవడం జరిగింది. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామం గణేష్ నగర్ కాలనీలో మనం ఉన్నాం. ఇక్కడ సుమారు 150 మంది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ రోడ్డు పరిస్థితి మాత్రం చాలా దీన పరిస్థితుల్లో ఉంది. మనం చూస్తూనే ఉన్నాం ఈ రోడ్డుని. ఎందుకంటే స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా ఇదే మార్గం నుంచి కూడా స్కూల్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ ప్రతి వర్షాకాలం ప్రతిరోజు కూడా వాళ్ళు ఈ ఈ రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రతి చోట కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రోడ్లు వేస్తున్నాయి, కానీ ఇప్పటికీ ఈ రోడ్డు వేయలేదని ఈ గణేష్ కాలనీ ఉన్న ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తుంటే ఈ రోడ్డు ఎండి ఆఫీస్ కి, ఎంఈఓ ఆఫీస్ కి, సుమారు అగ్రికల్చర్ ఆఫీస్ కూడా పక్క వీధి నుంచే కూడా ఈ రోడ్డు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటది. ఈ 3 కిలోమీటర్లు కూడా పిల్లల పొద్దున ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇదే ఇబ్బందులు, అలాగే సాయంత్రం రావడానికి ఇబ్బందులు. అదే కాకుండా ఈ రోడ్డు అంట ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఏ టైంలో కూడా ఎలా ఉంటుందని కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాములు తిరుగుతున్నాయి, అన్ని కూడా చాలా భయంగానే బతుకుతున్నారు. ఈ రోడ్డు మరి ఎంత తొందరగా వేస్తే వీళ్ళందరికీ మేలు చేసినట్టు. అంటే మొన్న గతంలో కూడా ఇక్కడ కరెంటు ఇబ్బందులు పడినప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడ స్తంభాలు కూడా వేయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఈ రోడ్డు వేస్తే మమ్మల్ని ఈ యొక్క మురికి నుంచి కూడా విముక్తి కలిగిస్తారని కూడా ఈ యొక్క గణేష్ నగర్ కాలనీ ప్రజలందరూ కూడా ఆయన్ని అభ్యర్థిస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలని కూడా కోరుతున్నారు. మరి మరిన్ని విషయం రోడ్డు అంట ప్రతిరోజు కూడా ఈ స్కూల్కి వెళ్ళి విద్యార్థులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఈ విద్యార్థులు రావడం జరుగుతుంది. వారి మాటలో తెలుసుకుందాం. చెప్పు నాన్న, ఎలా ఉంది ఈ రోడ్డు అంటే రావడం వల్ల నీకు ఇబ్బందులు కలుగుతున్నాయా? మాది కోరుకొండ మండలం అండి, గణేష్ నగర్ లో ఉంటున్నాము. మాది రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారు మాకు రోడ్డు వేసి హెల్ప్ చేయాలని కోరుకుంటాం. అంటే సుమారు ఎన్ని రోజులు బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి ఉంది? చాలా రోజుల నుంచి ఉందండి. అంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు ఇదే దారి, వేరే దారి అయినా ఉందా? ఇదే దారండి. నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నా? 9th క్లాస్ అండి. అంటే సుమారు నువ్వు 1వ తరగతి కాడి నుంచి కూడా ఇదే రోడ్డు పరిస్థితి ఉందా? ఉన్నదండి. ఎమ్మెల్యే గారు నేను కోరుకుంటున్నాను, ఈ రోడ్డు వేయాలని కోరుకుంటున్నాము. మన దగ్గర ఈ కాలనీ, ఈ గణేష్ నగర్ కాలనీ వాస్తులు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పరిస్థితి మీకు ఎప్పటి నుంచి ఉంది, ఎలా ఉంది? ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది, ఎలా అనిపిస్తుంది ఈ బాధలో? కాలనీ నిర్మాణం చేసుకుని 2010లో నిర్మాణం చేసుకున్నాం. ఆ రోజు నుంచి వరకు కూడా ఈ రోడ్డు పరిస్థితి ఇలానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది ప్రజాప్రతినిధులు అడగడం జరుగుతుంది తప్ప రేపు మాపు వాయిదాలు వేశారు. 2018లో పెందుర్తి వెంకటేష్ శంకుస్థాపన చేసి శిలాఫలకం చేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు మేము అడుగుతుంటే రేపు మాపు మన వాయిదాలు వేశారు. ఇప్పుడున్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారిని కూడా మేము 2024 11వ నెలలో అర్జీ పెట్టడం జరిగింది. అర్జీ మీద ఆయన అధికారులు దృష్టికి కూడా ఆయనే తీసుకెళ్ళినప్పటికీ 3 సమస్యలు పరిష్కారం చేశారు. 2 సమస్యలు ఈనాటికి కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఒకటి బస్సు షెల్టర్, రెండోది ఈ రోడ్డు సమస్య. ఈ రోడ్డు ప్రధానంగా ఒక బైపాస్ రోడ్ లాంటి వ్యవహారం ఇది. ఎందుకంటే కాపురం ఊర్లోంచి కూడా వెళ్ళలేకపోతా ఉన్నారు. రోజు మునగాల కాపురానికి సంబంధించినటువంటి వందలాది మంది రైతులు ఇక్కడ వ్యవసాయాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.
వాటికి రావాలన్నా ఇబ్బంది పడతా ఉన్నారు. ఊడుపులకి కలుపు తీతలకి వర్కర్లు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులందరూ కూడా వాళ్ళ పంటని బయటికి తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదే రోడ్లో సుమారు 3 రైస్ మిల్లులు, 4 సామిల్లులు, ఇటుక బట్టీలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ మండలానికి సంబంధించిన మండల ఆఫీసులన్నీ కూడా ఉన్నప్పుడు కూడా మండల అధికారులు కూడా కనీసం బాధ్యత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పీజీఆర్ఎస్ లో 30 రోజుల్లో పరిష్కారం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సమస్యనైనా 30 రోజుల్లో పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సుమారు 6 నెలలు అయినప్పుడు కూడా మా సమస్యను పరిష్కారం చేయట్లేదు. గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వాయిదాలు వేస్తూ అదిగో ఇదిగా అని చెప్పి వాళ్ళు కూడా కాలం వెల్లబుచ్చి వెళ్ళిపోయారు. నేడున్నటువంటి పరిస్థితి కూడా మాకు అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 1,40,00,000 శాంక్షన్ అయిందని చెప్పి ఇప్పటికే 3 నెలల నుంచి మాకు పాఠం చెబుతా ఉన్నారు తప్ప మా యొక్క రోడ్డు సమస్యని పరిష్కారం చేయట్లేదు. కాబట్టి కాలనీ వాసులందరూ మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క కాలనీకి సంబంధించినటువంటి రోడ్డు మునగాల నుంచి రాజమండ్రి భద్రాచలం వెళ్ళేటువంటి బైపాస్ రోడ్డుకు సుమారు 3 కిలోమీటర్ల రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఆనుకొని ఎంఈఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, అగ్రికల్చరల్ ఆఫీసు, నెక్స్ట్ మన అగ్నిమాపక కేంద్రం, డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆఫీసులు ఈ రోడ్డును ఆనుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోడ్డు నిర్మాణం చేస్తే వీళ్ళందరూ కూడా రేపు మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి దీన్ని రాజనగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు వెంటనే అధికారుల మీద చర్య తీసుకొని ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి కాలనవాసులుగా మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. చూసాం కదండి, ఈ గణేష్ నగర్ కాలనీ వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి విన్నపం చేసుకుంటున్నారు. తక్షణమే ఈ రోడ్డు వేస్తే కనుక మాకు ఈ కాలనీల నుంచి మేము బయటికి వెళ్ళి ఏ పనులు కానీ ఈ రోడ్డు మార్గం నుంచి వెళ్ళాలి కాబట్టి మాకు విముక్తి కల్పించాలని కూడా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ రాంబాబు.